కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ మాత్రమే కాదు, చంద్రబాబు రాజధాని అమరావతి కూడా వరద ముంపులోనే ఉంది. రాజధాని పరిధిలోని పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. హైకోర్టుకు 2 రోజులు సెలవు ప్రకటించాలని ప్రభుత్వమే కోరింది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు అధికారులు. చంద్రబాబు కరకట్ట బంగ్లా మునిగింది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే నాడు అమరావతిలో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. విజయవాడను వరద ముంచెత్తడం కంటే రాజధాని అమరావతి వరదలో చిక్కుకుపోవడమే సీఎం చంద్రబాబును ఎక్కువ కలవరపెడుతోంది. తన రియల్ ఎస్టేట్ మాఫియా సామ్రాజ్యం అమరావతి ప్రకృతి విపత్తుల నుంచి సురక్షితం కాదన్న అసలు వాస్తవం బయటపడటంతో ఆయనకు కంటి మీద కునుకులేదు. అసలు అమరావతికి వరదే రాలేదంటూ చంద్రబాబు అనుకో తిమ్మిని బమ్మిని చేసేందుకు నానా తంటాలు పడుతోంది. వరదే లేదన్నట్లుగా భ్రమింపజేయాలన్న కూటమి ప్రభుత్వ పెద్దల యత్నాలు బెడిసికొట్టాయి. వరద ముంపులో చిక్కుకున్న అమరావతి ఫోటోలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎక్కడో ఉన్న బుడమేరకు వరదొస్తేనే ఇటు అమరావతి మునిగిపోతుంటే ఇక పక్కనే ఉన్న కృష్ణానది వరదతో అమరావతి గతేంటన్నది యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమరావతిని వరద ముంచెత్తడంతో ఆ అక్కసునంతా చంద్రబాబు మీడియాపై చూపిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కారు. అసలు అమరావతికి వరద ఎక్కడ వచ్చిందంటూ దబాయించేశారు. రాజధాని నిర్మాణానికి అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశమంటూ మరోసారి సర్టిఫికేట్ ఇచ్చేశారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రాజధాని పరిధిలోని గ్రామాల్లోకి వరద నీరే రాలేదంటూ కవరింగ్ డ్రామా ఆడారు. చంద్రబాబు ఎంతగా బుకాయిస్తున్నా రాజధాని అమరావతిని వరద ముంచెత్తింది అనేది వాస్తవం. 3 రోజులుగా అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా అమరావతి వరద ముప్పును వెల్లడిస్తున్న ఉదంతాలు అనేక ఉన్నాయి. భారీ వర్షాలకు రాజధాని పరిధిలో 31.15 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణానది ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్లోని ఉండవల్లి అవుట్ఫ్లో స్లూయిస్ల ద్వారా కృష్ణానది వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఉద్దండరాయనుపాలెం, పెద్దలంక, హరిశ్చంద్రాపురం, రాయపూడి లంక, మత్స్యకార కాలనీ గ్రామాల్లోకి వరద నీరొచ్చి చేరింది. ఆ గ్రామాల పరిధిలో 2000 మందికి పైగా ప్రజలు ఉన్నా ప్రభుత్వం కేవలం 50 మందినే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఏ క్షణంలోనైనా కృష్ణా కరకట్ట తెగవచ్చునని అధికార యంత్రాంగం గుర్తించినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. దాంతో ఆ గ్రామాల ప్రజలు కరకట్ట వెంబడి పహారా కాస్తున్నారు. కానీ అమరావతి గ్రామాలకు వరద ముప్పు లేదంటూ చంద్రబాబు మాత్రం దబాయిస్తుండడం విడ్డూరంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు మద్రాస్ ఐఐటి నిపుణులను రప్పించింది. వారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేల నివాస భవనాలను పరిశీలించారు. కృష్ణానదిలో బోట్లలో ప్రయాణిస్తూ మరి చంద్రబాబు కరకట్ట బంగ్లా, ఇతర భవనాలను పరిశీలించారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు బంగ్లాతో పాటు పలు నిర్మాణాలు అక్రమంగా నిర్మించిన విషయాన్ని ఆ బృందం గుర్తించింది. ఆ అక్రమ నిర్మాణాల వల్ల నదీ కరకట్ట దెబ్బతింటోందని కూడా కమిటీ సభ్యులు గుర్తించినట్లుగా సమాచారం. ఇక అమరావతిలో నేల స్వభావం భారీ భవనాల నిర్మాణానికి సరిపోదని ఆ నిపుణులు ఆంతరింగిక చర్చల్లో అభిప్రాయపడ్డారు. అమరావతిలో నిర్మాణాలపై నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిటీని పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. అమరావతిని వరద ముంచెత్తడంతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ముప్పును గుర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు, ఉద్యోగులు హుటాహుటిన సచివాలయాన్ని వీడి విజయవాడ, గుంటూరుకు తరలివచ్చేశారు. 3 రోజులుగా రాష్ట్ర సచివాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సచివాలయానికి తాత్కాలికంగా తాళాలు వేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు, పలు ప్రభుత్వ భవనాల వద్ద ఇంకా వరద నీరు నిలిచే ఉంది. అయినా అమరావతికి వరదే లేదని దబాయించడం చంద్రబాబుకే చెల్లింది. రాజధానికి వరద ముంచెత్తడంతో హైకోర్టులో 2 రోజులుగా కార్యకలాపాలు స్తంభించాయి. సోమవారం కేసుల విచారణ ప్రారంభమైన కాసేపటికే కరకట్ట వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రిజిస్ట్రార్లు న్యాయమూర్తులకు నివేదించారు. దీంతో కేసుల విచారణను వాయిదా వేసి న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది వెనక్కు వెళ్లిపోయారు. మరోవైపు వరద ముప్పు ముంచుకొస్తున్నందున హైకోర్టు కార్యకలాపాలు 2 రోజులు నిలిపివేయాలని ప్రభుత్వమే అధికారికంగా హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ హైకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాశారు.
చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం కరకట్ట బంగ్లాలోకి వరద నీరు ముంచెత్తిన వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి దూరం నుంచి కూడా ఆ బంగ్లాను ఎవ్వరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా కాపలా కాస్తున్నారు. కరకట్ట బంగ్లాలోకి వరద నీరు రాకుండా వేల సంఖ్యలో ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేశారు. ఆ పక్కనే ఉన్న మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరొచ్చింది. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట దిగువన ఉన్న 34 భవనాలు నీట మునిగాయి. అయినా అమరావతికి వరద ముప్పు లేదంటూ చంద్రబాబు వితండవాదం చేస్తున్నారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ ఆనాడే తేల్చి చెప్పిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. దేశంలోనే అత్యుత్తమ నిపుణులతో కూడిన ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అధ్యయనం చేసింది. ఏడాదికి 3 పంటలు పండే సారవంతమైన భూములుండడం, లోతట్టు ప్రాంతం, నేల స్వభావం దృష్ట్యా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. ఇక్కడి నేలలో భారీ భవనాల నిర్మాణం ప్రమాదకరమని హెచ్చరించింది. ఏటా వరద ముప్పు ఉంటుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయవద్దని నివేదించింది. అయినా చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ మాఫియా కోసం అమరావతిని ఏకపక్షంగా రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారు.